ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయరా. వెళ్ళొస్తాం బాబు. జాగ్రత్త బామ్మగారు. అలాగే నాయనా. మేమొచ్చే వరకు నువ్వు కూడా జాగ్రత్త. ఈ యాత్ర పూర్తవగానే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే నా బాధ్యత పూర్తవుతుంది. అమ్మమ్మ, ముందు మావయ్యని ఇక్కడికి పిలిపించాలి, అది గుర్తుపెట్టుకో. వాడెప్పుడు రావాలి ఇక్కడికి? ఎందుకు రాడు? వాడికిక్కడ మంచు తప్ప మందు దొరకదంట నాయనా, అందుకనే రాడంట. అవును మనవడా, గుడి వరకు మనం ఈ కారులోనే కదా వెళ్ళేది? లేదు నానమ్మ, కార్ కొద్ది దూరం వెళ్తుంది, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. నాయనా శివయ్యా, నీ దగ్గరికే వస్తున్నామయ్యా. పద. సరే బాయ్. సరేరా. వెళ్ళి చట్నీ తీసుకురా. సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రండి రండి, మంచి టైంకి వచ్చారు. టిఫిన్ చెదురుగాని కూర్చోండి. చెల్లెమ్మా, మేము చేసే వచ్చాం. తినేసారా? ఏంటి పెళ్లి షాపింగ్కి బయలుదేరారా? లేదంకుల్, గౌతమ్ ఫోన్ చేసి అందరినీ తీసుకుని ఇంటికి రమ్మన్నాడు. గౌతమా? పిలుస్తానుండండి. గౌతమ్, నాన్న గౌతమ్. ఎక్కడికి రా? లగేజ్ తీసుకుని బయలుదేరావు. పైగా వీళ్ళందరినీ రమ్మన్నావట, ఎందుకు? అంటే నాన్న, అది కాశ్మీర్కి వెళ్తున్నా నాన్న. ఒకసారి అందరికీ చెప్పి వెళ్దామని. బాలే వాడివి బామ్మర్ది, ఇవేమన్నా ఆఖరి చూపులా? అందరినీ చివరిసారిగా చూసుకుని వెళ్తాను అన్నట్టు చెప్పావు. యాండి, కాశ్మీర్కి ఇప్పుడెందుకు నాన్న? ఇందిరా కోసం నాన్నమ్మా. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు నువ్వు వెళ్ళమేంటి గౌతమ్? అందుకే వెళ్తున్నాను. అరే, వాడు వెళ్ళినప్పటి నుంచి వాడికి పెళ్లి సెట్ అయిందని చెప్దామంటే ఫోన్ లిఫ్ట్ చేయడు. పోనీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్దామంటే కాల్ లిఫ్ట్ చేయడు. ఆఖరికి నా పెళ్లికి పిలుద్దామంటే కూడా నో రెస్పాన్స్. అందుకే అసలు అక్కడ ఏం జరిగిందో, లేదా ఇక్కడేమైనా జరిగిందేమో తెలుసుకుని వాడిని లాక్కొని వద్దామని వెళ్తున్నాను. గౌతమ్, నువ్వన్నది కూడా నిజమేరా. వాడు వెళ్ళినప్పటి నుంచి నా కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అరే, కనీసం రిటర్న్ కాల్ కూడా చేయలేదు. ఎప్పుడూ ఇలా జరగలేదు. మంచి డెసిషన్ తీసుకున్నావు. వెళ్ళి వాడిని తీసుకురా. ఏంటన్నయ్య మంచి డెసిషన్? ఒక పక్కన బోల్డ్ అని పెళ్లి పనులు పెట్టుకుని ఇప్పుడు గౌతమ్ని వెళ్ళమంటారేంటి? నిజమే కదా నాన్న. పోనీ నాన్న, నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? అదెలా కుదురుతుంది బామ్మర్ది? అన్ని పనులు చూసుకోవాల్సింది ఆయనే కదా. పెళ్లి కొడుకు తాళి కట్టే టైంకి వస్తే సరిపోతుంది గాని మామయ్య గారు లేకపోతే ఎలా చెప్పు? కరెక్ట్గా చెప్పే బావా. సరే, నా టైం అవుతుంది. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్ 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 బాయ్. గౌతమ్, నిశ్చితార్థం అయ్యి పెళ్లి ముహూర్తం పెట్టాక ఊరి పొలిమేర దాటి వెళ్ళకూడదు. అది అశుభం. నువ్వు చెప్పేది కూడా నిజమేనానమ్మా. ఫోన్ ఓ పని చేద్దాం. నువ్వే నీ ఫోన్ నుంచి ఇందిరాకి ఫోన్ చేయి. మా ఫోన్ లిఫ్ట్ చేసినా చేయకపోయినా నీ ఫోన్ ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు. నువ్వే వాడిని పిలు. నువ్వు పిలిస్తే వాడు రెక్కలు కట్టుకొని వచ్చి మరీ వాళ్తాడు. నేను వాడికి ఫోన్ చేసి పిలవాలా? అది జరిగే పని కాదు. మరి నేను ఆగే పని కాదు. గౌతమ్, అమ్మా, ఇంద్రని దత్తత తీసుకోవాలనుకున్నావు, జరగలేదు. వీళ్లతో పాటు వాడికి కూడా పెళ్లి చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం
వాళ్ళు లేకపోతే ఎలా అమ్మా? ఏ వాడు లేకపోతే ఈ పెళ్లి ఆగిపోతుందా? ఆగు, జరుగుతుంది. కాకపోతే వాడు ఎప్పుడు వస్తే అప్పుడు. అంటే నీ ఉద్దేశం ఏంటి గౌతమ్? మా అందరికంటే అదితి కంటే నీకు వాడే ఎక్కువైపోయాడా? ఏం సుభద్ర, ఇక్కడింత జరుగుతుంటే ఓ పక్క పొలిమేర దాటితే అరిష్టం అని పెద్దవిడు చెప్తూ ఉంటే తల్లిపోయుండి అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ నిలబడ్డావేంటి? నువ్వైనా నీ కొడుక్కి చెప్పు వెళ్ళొద్దని. అలాగే వదినా. నాన్న గౌతమ్, ఇంద్రని తీసుకురావాలని నిర్ణయించుకున్నావు. మంచి విషయమే. పెద్దవాళ్ళు వద్దంటున్నారుగా. వాళ్ళు చెప్పేది నీ మంచికే. కానీ నువ్వు మీ నాన్నమ్మ మాట కాదంటున్నావు. కాబోయే అత్తగారి మాట కాదంటున్నావు. ఇప్పుడు నా మాట కూడా కాదంటే నేను తట్టుకోలేను. అందుకే నేను నిన్ను వెళ్ళు అని చెప్పను, వెళ్ళొద్దు అని చెప్పను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా కొడుకు స్థానం నుంచి నీకు అదితికి జరిగిన నిశ్చితార్థంతో తనకు సగం భర్తవైపోయావు. అందుకే నీ నిర్ణయం కాబోయే భార్యగా అదితి గౌరవిస్తే వెళ్ళు, లేదంటే వద్దు. అదితి, నన్ను ఇందిరాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. మా ఇద్దరి స్నేహం గురించి నీకు బాగా తెలుసు. మన పెళ్ళికి వాడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి మాట కాదన్నాను. అమ్మ చెప్పినట్టు నాకు కాబోయే భార్యగా నీ నిర్ణయమే నాకు ఇంపార్టెంట్. చెప్పు, వెళ్ళి ఇందిరాన్ని తీసుకొచ్చి హ్యాపీగా నీ మెళ్ళో తాళి కట్టనా, లేక నేను ఇక్కడే ఉండి వాడు లేని లోటుతో పెళ్లి చేసుకుందామా? నిర్ణయం నీదే. ఆలోచిస్తావేంటే? వెళ్ళొద్దు అని చెప్పు. వెళ్ళిరా గౌతమ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చెప్పావో అర్థమవుతోందా? అమ్మా, నేనేం చిన్నపిల్లని కాదు. ఇంకో 4 రోజుల్లో వీడి పెళ్ళాన్ని. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వీడికిష్టం లేని పని ఒకటి కూడా చేయలేదు. వీడి మాటకి ఇంతవరకు నేను నో అని చెప్పలేదు. ఈరోజు వీడొచ్చి అతిథి నేను వెళ్తున్నానని వీడి డెసిషన్ చెప్తుంటే ఫస్ట్ టైం నో అని చెప్దామనుకున్నాను. కానీ వీడు నన్ను భారీ స్థానంలో పెట్టి నాకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నేను గౌతమ్ మాటని గౌరవించాలి కదమ్మా. ఆప్షన్? ఇలాగే ఆప్షన్ ఆప్షన్ అనుకుంటూ పో. ఏదో ఒక రోజు నువ్వు కూడా ఒక ఆప్షన్ అయిపోతావు. గౌతమ్, నువ్వు హ్యాపీగా వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.